श्री गुरुभ्यो नमः। हरिः ओम्। गोविंद 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 गोपाल गोविंद 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 गोपाल कृष्ण कृष्ण राधा कृष्ण 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 राधा कृष्ण गोविंद कृष्ण गोपाल कृष्ण गोविंद कृष्ण गोपाल कृष्ण कृष्ण देवी गोपाल कृष्ण देवी गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी केशवा माधवा श्रीमन्नारायण केशवा माधवा श्रीमन्नारायण केशवा माधवा श्रीमन्नारायण गोविंद गोविंद नारायण गोविंद गोविंद नारायण गोविंद गोविंद नारायण नंदलाला ब्रजवाना नंदलाला ब्रजवाना हे श्रीमन्नारायण कृष्ण कृष्ण हे श्रीमन्नारायण कृष्ण कृष्ण गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी गोविंद 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 गोपाल देवी गोविंद 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 गोपाल देवी गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी कृष्ण कृष्ण राधा कृष्ण 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 राधा कृष्ण गोविंद कृष्ण गोपाल कृष्ण गोविंद कृष्ण गोपाल कृष्ण गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी गोविंद कृष्ण देवी गोपाल कृष्ण देवी केशवा माधवा श्रीमन्नारायण केशवा माधवा श्रीमन्नारायण 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 श्रीमन्नारायण
గోవింద గోవింద నారాయణ నందలాల బ్రజబాల నందలాల బ్రజబాల హే శ్రీమన్నారాయణ కృష్ణ కృష్ణ హే శ్రీమన్నారాయణ కృష్ణ 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 హే కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ యోగీంద్రాణాం చ యోగీంద్రగురూణాం గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఓం సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు గీతా జయంతి. భగవంతుని యొక్క హృదయాన్ని విప్పి తన మాటలతో తన మనస్సులోని మాటను మనపై ఉన్నటువంటి ప్రేమను అభివ్యక్తం చేసినటువంటి రోజు గీతా జయంతి. అటువంటి గీతామాత యొక్క ఆశీర్వాదాలు కోరుతూ మీ అందరికీ ఆహ్వానము, స్వాగతం. అసలు గీత ఏమిటండి? ఇది ఒక గ్రంథం కదండి. గ్రంథానికి జయంతి ఏమిటండి? మనుష్యుల కంటే ఏవో బర్త్డేస్ చేసుకుంటారు, కానీ పుస్తకాలకు కూడా బర్త్డేస్ ఉన్నవా అని తెలియని వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనకి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? గీత అంటే ఏమిటో తెలిస్తే ఉంటుంది. తెలియలేదనుకోండి, నిజమే కదండి అని మనం కూడా వంత పాడుతూ ఉంటాం. వాస్తవానికి భగవంతుడు అవతరిస్తే ఎలా ఉంటుంది అంటే జల రూపంలో అవతరిస్తాడు. ఒక గంగా మాతగా, ఒక యమునా మాతగా. ఎందుకంటే జలంలో మనం మునక వేయడం చాలా తేలిక, అంతేకాదు పానం చెయ్యడం కూడా మనకి చాలా తేలిక. అంతేనటండి, పంటలు కూడా పండించుకుంటూ ఉంటామండి. ఇదిగో ఈ జ్ఞానము అనేటటువంటి గంగా, గీత గంగా అనేది ఉందే, దీని ద్వారా మన జీవితం అనే పంటను మనం పండించుకోగలం. అంతేకాదు భగవంతుడు ఒక రాతిగా అవతరిస్తే ఎలా ఉంటాడు అంటే విగ్రహ రూపంగా ఉంటాడు. అతడు మార్బులా, లేకపోతే గ్రానైటా, లేకపోతే సిల్వరా, లేకపోతే గోల్డా, ఏదైనప్పటికీ స్వామి అలా అవతరించాలి అని అనుకున్నప్పుడు శ్రీ విగ్రహ రూపంగా అవతరిస్తాడు. అంతేకాదు స్వామి భూమిగా అవతరిస్తే ఎలా ఉంటాడు ఏమిటి అంటే బృందావన ధామంగా ఉంటాడు. బృందావనం వెళ్ళొచ్చిన వారికి, అవును మనమున్న చోట మట్టికి ఇక్కడున్న మట్టికి తేడా ఏమిటి అని అంటే, స్వామి చెలించి అందరినీ తన వాళ్ళుగా చేసుకున్నటువంటి ధామం కాబట్టి అదిగో బృందావన ధామం.
ఇక స్వామి ఒక వ్యక్తిగా అవతరించాలి అనుకుంటే ఎలా అవతరిస్తాడంటే ఒక శ్రీ గురు రూపంగా, సద్గురు రూపంగా అవతరిస్తాడు. సద్గురు రూపంగా అవతరిస్తేనే మనకి బోధిస్తాడు. మన బుద్ధిలో ఉండేటటువంటి ఆ భావాన్ని తొలగించి బోధను కలిగించి మనల్ని వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ఇక భగవంతుడు ఒక సమయంగా, ఒక కాలంగా అవతరిస్తే ఎలా ఉంటుంది అంటే అదే మాధవ తిథి అంటారండి. ఈ రోజు ఏమిటండి? మార్గశిర శుద్ధ ఏకాదశి. మాధవ తిథి అన్నా ఏకాదశి అన్నా ఒకటే. మనకి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఏకాదశులు చాలా విశేషాన్ని అలరించుకొని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయండి. అంతేకాదు ఒక అందరాని పదానికి కూడా తీసుకుని వెళుతూ ఉంటాయి. అందుచేత ఈనాటి ఏకాదశి గీతామాత అవతరించినటువంటి ఏకాదశిగా. ఇక భగవంతుడు శబ్ద రూపంగా అవతరించాలి అనుకుంటే ఎలా ఉంటాడు అంటే ఒక మంత్ర రూపంగా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఇలా ఒక మంత్రం లేదా ఒక నామంగా శబ్ద రూపంగా ఉంటాడు. అంతేకాదు ఒక లకడి అంటే కలపగా అవతరించాలనుకున్నాడు అనుకోండి, ఆ కలపగా అవతరించిన వాడు ఎలా ఉంటాడు అంటే భగవంతుని శ్రీచరణములుగా, అంటే పాదుకలు. మనం ఎక్కడికి వెళ్ళినా స్వామి పాదుకలు ఉంటాయి కదండి. అది సద్గురు పాదుకలుగా లేకపోతే భగవంతుని పాదుకులుగా. ఏమిటి? ఒక కలపకు అంతటి అర్హత ఉంది. ఏ కలపకు అర్హత ఉందో ఆ కలప అంటే కట్టె కదండి, ఉడ్డు. అంచేత దేనికి అర్హత ఉందో అది పాదుకులుగా తయారవుతుందే తప్ప అన్ని కలపలు పాదుకులు శ్రీచరణాలు కాలేవు. అంచేత కొన్నింటికి మాత్రమే ఉంటుంది. ఇక స్వామి ఒక గ్రంథ రూపేణ అవతరించాలి అని అనుకున్నప్పుడు మనకి ప్రధానంగా 2 ఏమిటది? ఒకటి శ్రీమద్ భగవద్గీత, రెండవది శ్రీమద్ భాగవతం. భగవద్గీత స్వామి స్వయంగా కీర్తించాడండి. భాగవతము స్వామి యొక్క భక్తుల యొక్క ఇద్దరి చరిత్ర, ఇద్దరి యొక్క లీలలు ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతం. మనం చెప్పుకున్నాం కదా, శ్రీమద్ భాగవతంలో 12 స్కంధాలు ఉంటే స్వామికి 12 అవయవాలుగా మనకి చెబుతారండి. 12 అవయవాలు ఏమిటి అంటే ప్రథమశ్చ ద్వితీయశ్చ చరణౌ ద్వౌ ప్రకీర్తితౌ. మొట్టమొదటిది రెండవది స్కంధాలు స్వామికి 2 చరణములుగా ఉన్నవి అన్నారు. తృతీయశ్చ చతుర్థశ్చ ద్వారూరు పరికీర్తితౌ. ఇక 3వ స్కంధము 4వ స్కంధము తొడలుగా అంటే ఊరు భాగములుగా ఉన్నవి అన్నారు. పంచమో నాభిదేశస్యాత్. 5వ స్కంధము భగవంతుడికి నాభి బొడ్డు స్థానంగా ఉంది. షష్ఠో హృదయ ఉచ్యతే. 6వ స్కంధం హృదయంగా ఉంది. ఇక సప్తమశ్చ అష్టమశ్చైవ ద్వే బాహు పరికీర్తితౌ. ఇక 7వ స్కంధము 8వ స్కంధము స్వామికి 2 భుజములుగా ఉన్నవి అన్నారు. నవమో కంఠదేశస్యాత్. 9వ స్కంధం కంఠంగా ఉంది. దశమో ముఖమేవచ. 10వ స్కంధము ముఖారవిందంగా ఉంది. మనం ప్రథమ ద్వితీయ అయిపోయింది, తృతీయలోకి వచ్చాము. తృతీయలో మధ్య భాగంలో ఉన్నాము. అంటే ఊరు భాగాలతో సంబంధం పెట్టుకుని ఉన్నాము. 2 చరణములను గట్టిగా పట్టుకున్నాము. ఆపై స్వామి యొక్క నడుము భాగానికి వస్తూ ఉన్నాము. ఇక దశమో ముఖమేవచ. 10వ స్కంధం ఏమిటి అంటే ఒక పద్మములాగా వికసించినటువంటి ముఖారవిందంగా ఉన్నది 10వ స్కంధము భగవంతునికి. ఏకాదశో లలాటం స్యాత్. 11వ స్కంధం లలాట భాగంగా ఉంది. ద్వాదశోస్తు శిఖోచ్యతే. 12వ స్కంధము స్వామికి శిఖగా ఉంది అన్నారు. ఇలా 12 స్కంధములు మనకి భాగవతాన్ని భగవంతుడి యొక్క రూపంగా అభివర్ణన చేసి శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. అందుచేత ఈ శ్రీమద్ భాగవతం ఈ కలియుగంలో
ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపం. అందుచేత హే భగవన్ స్వీకృతోసి, నా చేత నీవు స్వీకరింపబడ్డావే. ఎందుకో తెలుసా? భవసాగరే ముక్త్యర్థం, ఈ భవసాగరము నుండి నేను విడుదల పొందడం కోసమని, విముక్తి పొందడం కోసమని నీవు గ్రంథ రూపాన్ని ధరించావు, శ్రీమద్ భాగవత రూపాన్ని ధరించావు. అందుకని నేను నిన్ను ఆశ్రయించాను అని మనం చెప్పుకుంటున్నామండి. అలానే భగవద్గీత గురించి మనకి పద్మపురాణంలో చాలా చక్కగా చెబుతారండి. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత. ఏమంటారు అంటే, గీత గీత గీత, అరే నువ్వు చాలా పాటలు పాడతావు, ఏ పాటలు పాడినా ఆ పాటలన్నింటికన్నా ఇది చక్కగా పాడాల్సినటువంటి పాట. సుగీత కర్తవ్య, చాలా చక్కగా నేర్చుకుని పాడు, అప్పుడు నీ జీవితాన్ని మార్చేస్తుంది. కర్తవ్య అని చెప్పారండి. యు షుడ్ డూ అనేది ఒక కంపల్షన్ గా చెప్పారు. నువ్వు చేసి తీరాలి. ఎందుకని? నీ ఏడుపు పోవాలి అంటే, నీకు జీవితంలో మెరుగు కావాలి అంటే, శోక మోహ భయములు పోవాలి అంటే గీతను సుగీతగా చేసుకోవలసిందే. నుదుట గీత చెరపగలిగేది ఏమిటంటే కేవలం భగవద్గీత మాత్రమే. ఎందుకని? భగవంతుని యొక్క ముఖారవిందము నుంచి వచ్చింది కాబట్టి. చేతి గీత సుగీత కర్తవ్య కిం అన్యై శాస్త్ర విస్తరై. అరే ఇక వేరే వేరే శాస్త్రాల జోలికి ఎందుకు నువ్వు పోవాలనుకుంటున్నావు? అవసరం లేదు. ఎందుకని భగవద్గీతకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందండి, ఇంతటి ప్రాధాన్యత వచ్చిందండి అని అంటే, యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాతి వినిసృత. సాక్షాత్తు పద్మనాభుడు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు, అటువంటి ఆ భగవంతుని యొక్క ముఖారవిందము నుండి వెలువడింది కాబట్టి ఈ గీతకు ఇంతటి ప్రాధాన్యత వచ్చింది. ఇంతకు ఈ గీత ఈ గీత అంటున్నారు అని అంటే, ఒక వ్యక్తి యొక్క మాట ఆ వ్యక్తికి వేరు కాదు కదండి. ఇప్పుడు ఫలానా వారు ఈ మాట చెప్పారండి అని అంటే, వ్యక్తి ఎక్కడో ఉన్న ఆ వ్యక్తి మాట ఆ వ్యక్తికి సంబంధించే ఉన్నది అనేది మనం వ్యవహారంలో కూడా అనుకుంటూ ఉంటామండి. అది మంచి మాట కావచ్చు, లేదా నొప్పి కలిగే మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఆ మాట ఆ మనిషిది కాబట్టి ఆ మనిషి మాటకు ఆ మనిషికి తేడా లేదు. అందుచేత ఇక్కడ భగవంతుని ముఖారవిందము నుంచి వెలువడినటువంటి ఈ గీతకు భగవంతునికి తేడా ఏమీ లేదు. భగవద్గీత భగవత్ స్వరూపం. అంతేకాదు మనకి ఒక విషయాన్ని చెబుతారండి పెద్దలు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్త అభిన్నత్వం నామ నామ్ని. భగవంతుడి యొక్క నామము అనేటటువంటిది ఏమిటి అంటే చింతామణి. చింతామణి ఏం చేస్తుందండి? చింతలను దూరం చేస్తుందండి, అనుకున్న వాటిని ప్రసాదిస్తుందండి. ఎవడండి ఆ చింతామణి? ఇంకెవడండి? ఈ నల్లవాడు ఉన్నాడే కృష్ణయ్య, అతడేనండి. అతడి నామమే చింతామణి అండి. అంతేకాదు ఆ నామం కలిగినటువంటి నామి ఉన్నాడే, నామము అంటే పేరు, నామి అంటే పేరు కలిగిన వాడు. ఆ నామి ఉన్నాడే ఎలాంటి వాడు అనుకున్నారండి? చైతన్య రస విగ్రహ. అక్కడ మనకి మార్బులా, లేకపోతే గ్రానైటా, లేకపోతే వెండినా, బంగారమా కానే కాదు, చైతన్య రస విగ్రహ. చైతన్యం యొక్క రసమే మూర్తీభవించి ఉన్నటువంటిది. అదే మనకి స్ఫూర్తిని ఇస్తూ ఉండేటటువంటిది చైతన్య రస విగ్రహం. అంతేకాదు పూర్ణ, పరిపూర్ణమైనటువంటి అవతారంగా వచ్చినటువంటి వాడు. అంతేకాదు ఆ మూర్తి అంటే ఎవరు అంటే పూర్ణస్వరూపం. విశ్వమంతా వ్యాపించి ఏది ఉందో ఆ తత్వమే నా కోసం, నన్ను ఉద్ధరించడం కోసం ఒక మూర్తిగా ధరించి నా ముందు ఉంది, నా కోసము నన్ను ఉద్ధరించడానికి ఉంది. ఇక శుద్ధ, ఆ పూర్ణమైనటువంటి మూర్తి ఎలాంటిదండి? శుద్ధ స్వరూపం. మనలాగా మన మనస్సులో భావాలలాగా మాలిన్యమైనటువంటిది కానే కాదు, శుద్ధ స్వరూపము. అంతేకాదు నిత్యముక్త,
మనం ఏమేమి అనుకున్నా, అవతారంలో ఏమేమి చేశాడని మనం ప్రశ్నలు వేసిన అన్నింటి నుండి కూడా ఎప్పుడూ ముక్తుడై ఉన్నటువంటి వాడే నిత్యముక్త. అటువంటి అతడు అభిన్నత్వం నామ నామ్ని, నామమునకు నామికి భిన్నత్వం లేదు, తేడా లేనే లేదు అని మనం గ్రహించడం అన్నమాట అండి. అయితే మనకి ఇక్కడ అనిపించవచ్చండి, భగవంతుడు అంటున్నారు, ఏమో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో, అతన్ని మనం ఎలా చేరగలము, ఎలా పొందగలము అని అనుకుంటున్న మనకి, ఇదిగో నీవు ఇలా చేస్తే నీవు నన్ను పొందగలవు, నీవు ఇలా ఉంటే నీవు నన్ను తెలుసుకోగలవు, నీవు ఇలా చేస్తే నీకు నేను ఎంత సులభున్నో అని భగవంతుడు గీత అంతా చెప్పాడు కదండి. ఇది ఎలా ఉంది అంటే, ఒక తండ్రి పిల్లవాడు లేచేసరికేమో నాన్నేమో బజార్కి వెళ్ళిపోతాడు, ఇది ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరలా వీడు పడుకోవడానికి ముందే తండ్రి, పడుకున్న తర్వాత తండ్రి వస్తాడు. కానీ ఒక రోజు ఏది ఏమైనా నాన్నను గట్టిగా పట్టుకోవాలి, నాన్నను ఆలింగనం చేసుకోవాలి, హగ్ చేసుకోవాలి అని పిల్లవాడు అనుకున్నాడండి. ఒక రోజు మొత్తానికి పాపం నిద్రను పోగొట్టుకుని నాన్న వచ్చేంత వరకు ఉన్నాడండి. మరి నాన్నేమో అంత పొడవు, వీడేమో ఇంత చిన్నవాడు. ఇంత చిన్నవాడు పొట్టివాడు అంత పొడవు వాడిని ఎలా ఆలింగనం చేసుకుంటాడండి అంటే, పిల్లవాడికి ఒకటే ఉపాయం అండి. ఏం చేస్తాడండి, రెండు చేతులు చాస్తాడండి నాన్న వైపు చూపించి. నాన్న చూడలేదనుకోండి, వీడికి ఒక పెద్ద ఆయుధం ఉంది, ఏమిటండి, ఏడవడం. ఏడ్చాడనుకోండి, నాన్న వస్తాడు, దగ్గరికి వస్తాడు. నాన్న వచ్చిన నాన్న అలాగే నిలబడి ఉంటాడండి, నిలబడి ఉండడం చేత కాదండి, నాన్న వంగు ఉంటాడండి. అంతే వంగునేసరికి పిల్లవాడు ఏం చేస్తాడండి, గట్టిగా పట్టేసుకుంటాడండి, ఆలింగనం చేసుకుంటాడండి. ఎలానో అలా జీవులము పిల్లలము ఏమీ తెలియని అజ్ఞానులము అయినటువంటి మనము ఏం చెయ్యాలండి, రెండు చేతులు ఎత్తి స్వామి నీవే నాకు దిక్కు అని కోరడం ఒకటి. ఏమో మనం చేతులు ఎత్తింది సరిగా ఎత్తడం చేత కాలేదేమో, ఒక చెయ్యి ఎత్తేమో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమిటో అనే అభిమానంతో ఉన్నామనుకోండి, ఆ అభిమానాన్ని కూడా విడిచిపెట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని హృదయ స్ఫూర్తిగా మనం విలపించామనుకోండి, పిల్లవాడు ఏడ్చినట్టుగా. పిల్లవాడు పైకి ఏడుస్తాడు, మనం పైకి ఏడవనక్కర్లా, లోపల ఏడ్చిన ఆయనకి తెలుస్తుంది కదండి. ఎప్పుడైతే మనం లోపల గట్టిగా విలపించామో ఆ విలాపనను విన్నటువంటి ఆ పెద్ద మనిషి ఊరుకోగలడటండి, బండరాయిలాగా ఉండగలడటండి, ఉండలేడు. అంతా వ్యాపించి ఉన్న అంత పెద్దవాడు మన కోసం తండ్రి వంగినట్లుగా మన కోసం చాలా అందుబాటులోకి వచ్చేవాడు. అందుకని అతడికి పేరేమిటండి, భక్త సులభుడు, భక్త వత్సలుడు. అంటే అంత సులభంగా భగవంతుడితో ఉన్నంత యాక్సెస్ పర్సన్ కి ఆలోచిస్తే మరి ఎవ్వరితో లేనే లేదు అని భక్తులందరూ మనకి వివరిస్తూ ఉంటారండి. మనకి అది తెలియక, ఆ టెక్నిక్ ఆ ట్రిక్ తెలియక ఏమిటో మనుషులతోటే ఉంది కాబోసని మనుషులతోటే పెడమకంగా ఉన్నా సరే వాళ్ళతో కలుపుకుపోవాలని ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి మనిషి కన్నా కూడా చాలా చేరువుగా ఉండగలిగినటువంటి వాడు కేవలం భగవంతుడు మాత్రమే. ఇంకా తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతాడండి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడండి, ఈయనకి ఎక్కడికి వెళ్ళడం కూడా చేత కాదండి, ఎందుకంటే ఆయన లేని చోటే లేదు కదా అనేది మనకి తెలియచేస్తుంది గీత. అందుచేత ఈ నామికి ఎలా భేదం లేదో అలా గీతకు భగవంతునికి భేదం లేదు, భిన్నత్వం లేదు అనేది మనకి తెలుస్తుందండి. అంతేకాదు ఇది ఎంత సులభము అంటే, ఇవాళ భగవద్గీత మనం దేవాలయానికి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుందండి, నడిచి వెళ్ళాలండి. అదే మనం భగవద్గీత తీసుకోవాలంటే ప్రక్కనే ఉంటుంది కదండి. భగవద్గీత ఇంటిలో లేనటువంటి హిందువు ఉండడు, ఒకవేళ ఉంటే వాడు హిందువు కాడనే చెప్పాలి. అది చిన్నదా పెద్దదా వ్యాఖ్యానందా లేకపోతే కేవలం మూల శ్లోకాల అనేది ఏదైనా కానివ్వండి, భగవద్గీత ఎందుకంటే అది ఒక వ్యక్తి యొక్క జీవన విధానం అండి. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, వాడు హిందువా లేకపోతే హైందవేతరుడా అనేది కాదండి. వ్యక్తి అన్నవాడు బాగుపడాలి అంటే భగవద్గీత.
అంచేతకి విశేషించి నేను హిందువుని అని చెప్పుకుంటే భగవద్గీత అంటే ఏమిటో తెలియదండి. ఎవరో వెళ్ళినప్పుడు పుస్తకం ఇచ్చారండి, పుస్తకం అయితే ఉందండి, ఓకే, ఇవాళ నీ చేతిలో పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకాన్ని ఏదో ఒక రోజు నువ్వు తీస్తావు, నీతో తీయిస్తుంది. మలయాళ స్వామి వారు అనేవారు, చాలా మంది జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటారు, కాలుద్దాము అని అనుకుంటూనే వాయిదా వేస్తుంటాడు, కానీ అది గుర్తు చేస్తుంది, నన్ను కాల్చు, అరే ఉండు, ఇప్పుడే ఆశ్రమానికి వచ్చారు, ఇప్పుడు కాల్చకూడదు అని అంటాడటండి. సరే, ఆశ్రమంలో ఉన్నంత వరకు సైలెంట్, మళ్ళీ బయటకు వచ్చి నన్ను కాల్చు ఉంటుంది సిగరెట్ అంటే, అప్పుడు సరే ఇప్పుడు కాలుస్తానని కాల్చేస్తాడట. అలాగే ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ తీసి పడేసి భగవద్గీతను పెట్టుకో జేబులో, నీ హ్యాండ్ బ్యాగ్ లో ఒక చిన్న పాకెట్ సైజులో ఉన్నటువంటి భగవద్గీతను పెట్టుకో. ఇవాళ పోర్టబుల్ గాడ్ అని చెప్పాలండి భగవద్గీత, చిన్న పుస్తకంగా పెట్టుకోవడం ద్వారా ఏం చేస్తుంది, సిగరెట్ ప్యాకెట్ కాల్చు అని ఎలా అంటుందో ఈ భగవద్గీత పుస్తకం నన్ను చదువు అని ప్రేరణనిస్తుందండి. ఈ ప్రేరణలో ఒకసారి శ్లోకం చదవడము, ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యమా అని ఛానల్లో, ఎస్జీబీసీ ఛానల్లో రిలే చేస్తూ ఉంటే చిన్న పిల్లలతో సహా నేర్చుకుంటున్నారండి, ముందు చదవడం నేర్చుకుంటున్నారండి. అంతేకాదు వింటూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక్క సెంటెన్స్ ఆ బ్రహ్మగారు చెప్పేటటువంటిది విన్నారనుకోండి, వీళ్ళకి ఆ బుద్ధిలో ఉండేటటువంటివన్నీ నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. అలా ఈవేళ భగవంతుడు ఒక పోర్టబుల్ టెంపుల్ గా, ఒక భగవద్గీత రూపంగా ఉన్నాడు. అంతేకాదు ఈ భగవద్గీత మనకి ఎంత యాక్సెసిబుల్ గా ఉంటుంది అంటే, ఎంత సులభంగా ఉంటుంది, ఎంత చనువుగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని మీరు అమెరికా వెళ్ళండి, ఈ పుస్తకం ఏది మర్చిపోయినా పర్వాలేదు, ఇది ఒకటి మర్చిపోకుండా వెళ్ళండి. అది ఒక్కసారి చూస్తే, దాన్ని టచ్ చేస్తే కూడా ఒక కరెంట్ షాక్ లాగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలా చేసినటువంటి ఇది మనల్ని ఏం చేస్తుందండి, నెమ్మదిగా మనలో ఎంతో పరివర్తనని కలిగిస్తుంది. ఇక పద్మపురాణంలో భగవద్గీత గురించి ఏం చెప్పారు అని అంటే, మొట్టమొదటి 5 అధ్యాయాలు, ఇది ప్రథమ నుంచి పంచమ అధ్యాయం, ఈ 5 అధ్యాయాలు భగవంతుని యొక్క విరాట్ స్వరూపంలో పంచశీర్షములు అంటే 5 ముఖములు అన్నారు, పద్మపురాణంలో చెప్పారు. అంటే మనం ఈ 5 అధ్యాయాల్లో ఏ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే స్వామి యొక్క ముఖారవిందాన్ని మనం దర్శిస్తూ ఉన్నాము, ఆయనతో సంబంధం పెట్టుకున్నాము. ఇక రెండవది 6వ అధ్యాయం నుంచి మనకి 15వ అధ్యాయం వరకు ఏమిటి అంటే 10 అధ్యాయాలు కదండి, 6 to 15. ఈ 10 అధ్యాయాలు భగవంతుడికి దశభుజములుగా ఉన్నవి ఈ 10 అధ్యాయాలు. ఇక 16వ అధ్యాయం ఏమిటంటే భగవంతుడికి నాభిస్థానం, దైవాసుర సంపద్ విభాగ యోగము భగవంతుడికి నాభిస్థానంగా ఉంది. ఇక 17 శ్రద్ధాత్రేయ విభాగ యోగము, 18 మోక్ష సన్యాస యోగం. మనం ఇప్పుడు శ్రవణం చేస్తూ ఉన్నాం కదా మోక్ష సన్యాస యోగం. ఈ 17 ఈ 18 ఏమిటి అంటే భగవంతుని యొక్క శ్రీచరణం. నాన్న ఒంగో లేదనుకోండి, పిల్లవాడు వాడికి అందేవేమిటండి, నాన్న కాళ్ళు గట్టిగా పట్టేసుకుంటాడు. అలా శ్రద్ధాత్రయ మోక్ష సన్యాస అనే ఈ 2 అధ్యాయాలు భగవంతుని యొక్క శ్రీ చరణములు అయి మనకున్న అశ్రద్ధను పోగొట్టి, మనకున్న తమో రజస్సులను వదిలించి సత్వగుణానికి తీసుకుని వెళ్ళి, అసలు మోక్షం అంటే ఏమిటి, నీవు విడుదల అయ్యే ఉన్నావు, విడిచిపెట్టే ఉన్నావు, కానీ తెలియక వాటితో ముడిపడి ఉన్నాను అని అనుకుంటున్నావు అనే అజ్ఞానపు గ్రంథుల్ని విడదీస్తాడు. విడదీసేటటువంటిదే ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత. అంచేత స్వామి యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటిది ఇది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే స్వామి అంటాడండి, గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య 3 లోకాన్ పాలయామ్యహం. మనకి గీతా మహాత్మ్యంలో వస్తుంది కదండి, ధరోవాచ, భూమాత అడిగింది, ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి అని ప్రశ్నిస్తుందండి. ఏమిటంటే
అరే ఈ ఒంటి మీదకి జీవితంలో రకరకాల ప్రారంధాలు, మరి అటువంటి ఈ ప్రారంధాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఎలా విడిపడతాడు, ఎలా సుఖపడతాడు అని ప్రశ్నిస్తే దానికి భగవంతుడు చెప్పిన మాట ఏమిటండి? ప్రారబ్ధం భుజ్యమానోపి, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా గీతాభ్యాసరత సదా, గీతను అభ్యాసం చేస్తూ గీతను అధ్యయనం చేస్తూ అర్థం చేసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో అతడు ముక్తుడవుతాడు, అంతేకాదు అతడు సుఖపడతాడు అని స్వామి చెప్పాడు కదండి. అక్కడే ఆ భూమాతకు చెప్పినటువంటి మాటల్లో ఏమంటాడు? నేను గీతను ఆశ్రయించి ఉన్నాను అంటే గీత అంటే ఏమిటి? మరలా మనం చెప్పుకోవాలండి. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, ఏమిటి ఇంతకు నేను పలికిన ఈ గీత అని అంటే ఉపనిషత్తుల సారం. అంచేత మనకి బ్రహ్మగారి ఈ శ్లోకాన్ని ఫలానా ఉపనిషత్తు నుంచి తెచ్చుకున్నాడు స్వామి. ఆ ఉపనిషత్తులో ఉన్నదాన్ని ఎక్కడిక్కడ ఇలా పెట్టేశాడు, చక్కగా ఆర్డర్ కూర్చాడు, ఒక మాలలాగా పెట్టాడు, మన బుద్ధికి కాస్త అలంకరించుకోవడానికి ఇలా అందిస్తున్నాడు అని చెబుతూ ఉన్నారే. ఉపనిషత్సు, ఎంతకు ఉపనిషత్తులో ఏం చెప్పిందండి అంటే లౌకిక విద్య కాదండి, భ్రమ విద్య కాదండి, బ్రహ్మ విద్య. మన బుద్ధిలో ఉండే భ్రమను తొలగించేటటువంటిది, స్వరూపం ఏమిటో నిరూపించేటటువంటిది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అంతేకాదు బ్రహ్మ విద్యగా ఉన్నటువంటిది నీకు నీ యోగాన్ని మార్చేస్తుంది, అసలైన యోగాన్ని ప్రసాదిస్తుంది. అంచేత ఇది యోగ శాస్త్రం. యోగ శాస్త్రే అని చెబుతూ ఇది ఎవరి సంవాదం అండి అని మనం ఆలోచన చేస్తే శ్రీకృష్ణ అర్జున సంవాదంగా, అర్జునుడు ప్రశ్నించడం, శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పడం ఒక సంవాదంగా ఉన్నప్పుడంటే మనకు కూడా ఓహో ఇతను ఏం ప్రశ్నించాడు అనేది ప్రశ్న మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు స్వామి ఏం చెబుతున్నాడు సమాధానం కూడా మనకు అర్థమవుతుంది. ప్రశ్న అర్థం కాలని కూడా సమాధానం కూడా అర్థమయ్యే అవకాశం కూడా ఉండదు. అంచేత ఇద్దరి యొక్క సంవాదం శ్రీకృష్ణార్జున సంవాదే అని అంటూ ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగ, అన్ని సాంఖ్యయోగ, కర్మయోగ, జ్ఞానయోగ, కర్మ సన్యాస యోగ, ఆత్మ సంయమ యోగ, విజ్ఞాన యోగ, అక్షర పరబ్రహ్మ యోగ, రాజ విద్య రాజగుహ్య యోగ, విభూతి యోగ, విశ్వరూప సందర్శన యోగ, భక్తి యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, గుణత్రయ విభాగ యోగ, అంతేకాదు పురుషోత్తమ ప్రాప్తి యోగ, దైవాసుర సంపద్ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ, చివరికి మోక్ష సన్యాస యోగ. ఇన్ని యోగాలు చెప్పాడు కాబట్టి ఇన్ని యోగాలను కలిపి ఒక యోగ శాస్త్రంగా అందించాడు పరమాత్మ. అందుచేత ఇంతగా యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య, ఉపనిషత్సారము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మగా కాక భగవంతుడిగా ఉపదేశించినటువంటిది కాబట్టి దీన్ని మనం ఒక్కసారి గమనిస్తేనండి 700 శ్లోకాలండి, 18 అధ్యాయాలండి. దీనిలో ఏవేమిటి అని మనం ఆలోచన చేస్తే 575 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు మాట్లాడినటువంటివండి. 575 శ్లోకాలు. అంతేకాదు 83 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్న శ్లోకం, ప్రశ్న లేకపోతే సంశయం, అలా ప్రశ్నించినటువంటివి 83 శ్లోకాలు అర్జునుడి వంటి. ఇక 41 శ్లోకాలు మధ్య మధ్యలో సంజయుడు స్వామి ఏం చెప్పాడు, అర్జునుడు ఏమి అడిగాడు అని మధ్య మధ్యలో సంజయుడు చెబుతూ వచ్చాడు కదా, అవేమో 41 శ్లోకాలు. ఇక ఒకే ఒక్క శ్లోకము ఎవరిదండి? ధృతరాష్ట్ర ఉవాచ అని మొట్టమొదటి శ్లోకం అండి. అంతే, ఆయన పోర్షన్ ఒక్క ప్రశ్నేనండి. ఇలా మనం కౌంట్ చేస్తే 700 శ్లోకాలు అయినవండి. అయితే ఈ 700 శ్లోకాల్లో 200 శ్లోకాలు స్వామి తన హృదయాన్ని విప్పి, ఇదిగో చూడు, నీవు చక్కగా ఏడవద్దు, నీ పని నువ్వు చెయ్యి, పని చేసేటప్పుడు ఆ పని ఎవరి కోసమో అని అనుకోవద్దు, నీ కోసం ఆ పని చెయ్యొద్దు, నా కోసం చెయ్యి, నాకే అర్పణ చేసేయి, నా కోసం నువ్వు చేస్తే దానిలో
ఏవో లోపాలో దోషాలు ఏమంటే అవన్నీ నేను తీసేస్తా. అంచేత నువ్వు ఇలా చేస్తే నువ్వు నా వాడివి అయిపోతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అసలు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు, కానీ నువ్వే నన్ను విడిచిపెట్టి ఉన్నావు. అంచేత విడిచిపెట్టి ఉన్న నీవు నన్ను కలవాలి అంటే ఈ రీతిగా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని తన హృదయాన్ని విప్పి చెప్పాడండి. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే స్వామికి మన మీద ఎంత ప్రేమ, అసలు మనకు చెప్పాలి, మనని అలా పైకి ఉద్ధరించాలి, వీళ్ళని నా స్థాయిలో ఉంచాలి అనేటటువంటిది ఎంత ఆదుర్ద, ఎంత ఆత్రత, ఎంతటి ఆత్మీయత. ఇవేవీ లేకపోతే ఎందుకలా కొట్టుకోవాలండి స్వామి, ఎందుకలా మొత్తుకోవాలండి స్వామి మన కోసము? ఎందుకని మనం ఏదో చిన్న చిన్నగా పిల్లల్లాగా మట్టిలోనే దొర్లాడుతూ, మట్టి అంటే వేరే ఏమీ కాదండి, భౌతిక సుఖాలన్నీ మట్టితో సంబంధించినటువంటివే. అభౌతికం ఏదైతే ఉందో అది పరమాత్మకు సంబంధించినటువంటిది. అంచేత భౌతిక సుఖాల్లోనే ఓలలాడుతూ కాసేపు నవ్వుతారు, ఎంతోసేపు ఏడుస్తూ ఉంటారు. అరే మీరు ఏడవడానికి రాలేదు, మీ జీవితం అంటే ఏమిటో తెలుసుకొని నాలాగా ఎప్పుడూ ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండడానికి వచ్చారు అని స్వామి వివరిస్తూ ఉన్నటువంటి శ్లోకాలు ఎన్ని అంటే 200 శ్లోకాలండి. అంచేత దీన్ని చెప్పాలి అంటే దాన్ని చాలా మంది కనిపిస్తారండి. ఎవరైనా వాళ్ళందరికీ ఇదిగో నా హృదయం ఇది అని ఎవరైనా ఓపెన్ చేస్తాడండి? ఎవరికి హార్ట్ ఓపెన్ చేస్తాడండి? తనకు నచ్చిన వాళ్ళ ముందు, తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ ముందు ఎవరైనా తన హృదయాన్ని ఓపెన్ చేస్తారండి. అలా భగవంతుడు మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అర్జునుడిని ముందు పెట్టుకొని ఓపెన్ చేసినటువంటిది ఈ హృదయ స్పందన, హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు అందించాడు. ఇది మన భాషలో చెప్పాలంటే లవ్ లెటర్ అని చెప్పాలండి. లవ్ అనేటటువంటిది ఏమిటండి? ప్రేమ. ఈ ప్రేమ ఇవాళ బయట ఉండేటటువంటి ప్రేమ కాదండి, ఆశించే ప్రేమ కాదండి. ఏమి ఆశించకుండా చేసేదేదో, చెందేదేదో, ఉద్ధరించేదేదో, ఇచ్చేదేదో అది నిజమైనటువంటి ప్రేమ అండి. భగవంతుడు మనకి ఇవ్వడమే తప్ప ఎప్పుడైనా ఆశించాడా? ఆశించనిది ఏదో అది నిజమైన ప్రేమ. అంచేత మనకి ఎప్పుడు ఇవ్వడమే. ఇదిగో నువ్వు నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి నేను నీకు చెయ్యను అని ఎప్పుడు అనలేదండి, అనడండి, అనకూడండి. అంచేత భగవంతుడు మనకి పదే 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 ఏం చెబుతూ ఉంటాడు అంటే తన హృదయంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనకి అందించడం. ఆ జ్ఞానం మనం అందుకోవడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏం చేస్తుందండి? నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేస్తుందండి. అంటే జ్ఞానం ఎంతెంత పెరుగుతుందో అజ్ఞానం అంతంతగా తరుగుతుంది కదా. ఎప్పుడైతే అజ్ఞానం తరిగిందో తద్వారా మనకి నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుందండి. అంటే ఎలా ఒడిదుడుకులకు తట్టుకోవాలి అనేటటువంటి ఆ మెలకువ కలుగుతుందండి. ఇలా కలిగినప్పుడు ఏమవుతుందండి? వీటికి సాటిస్ఫాక్షన్ ద్వారా కన్విక్షన్ ఏమిటో తెలుస్తుందండి, చేసే పని మీద శ్రద్ధ ఏమిటో తెలుస్తుందండి. అలా శ్రద్ధతో చెయ్యడం ద్వారా ఏం జరుగుతుంది? మానవ జన్మ విలువ ఏమిటో తెలుస్తుందండి. భగవంతుడు తన హృదయంలో ఉన్నటువంటి భావాన్ని మనందరికీ అందించడం కోసమని ఒక దివ్యమైనటువంటి భాషను తీసుకున్నాడు. అదే సంస్కృత భాష. ఆనాడు మనకి ఇవాళ తెలుగు వ్యావహారికంగా మనం ఎలా అనుకుంటున్నామో అలా ఆనాటి వ్యావహారిక భాష సంస్కృత భాష. అదే దివ్య భాషన్నా దేవ భాషన్నా. అలా ఆ భాష ద్వారా స్వామి యొక్క హృదయాన్ని అర్జునుడికి అందించాడు. ఇక సరే, ఎవరైనా ఒక లవ్ లెటర్ రాశారనుకోండి, ఆ రాసిన లెటర్ని ఎవరైనా చదువుకుంటారా? లేకపోతే దాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏ బీర్వాలోనో లేకపోతే ఏ దేవుడు మందిరంలోనో పెట్టి పూజ చేసుకుంటారా అని అంటే ముందు చదువుకుంటారు. చదువుకున్న తర్వాతే ఇంకా ఎన్నిసార్లు చదివినా చదివి తీరదు కాబట్టి వాటిని భద్రంగా దాచుకుంటారండి. అలానే ఇవాళ భగవద్గీత అంటే భగవంతుని యొక్క హృదయ స్పందన, భగవంతుడికి మన పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ భావన. మరి ఏం చెయ్యాలి? ఆ ప్రేమ భావనతో ఉండేటటువంటి ఆ పత్రాన్ని మనం చదువుకోవాలి కదా. అలానే భగవద్గీతను చదవాలి. ఈ చదివే దానిలో కూడా వ్యాఖ్యానంతో సహా వినడం, ఇవాళ చదవడం కూడా అందరికీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక 30 గంట వెచ్చిస్తే చాలండి భగవద్గీతను వినడం మనకి జరుగుతుంది. అది ఇవాళ మనందరం చేసుకునేటువంటి అదృష్టం. సో
ఇలా చదవడం ఒకటి, చదివిన దాన్ని కూడా పూజిస్తుంటాం మనం. ఎందుకని ఇది సాక్షాత్తు స్వామి యొక్క ముఖారవిందం నుంచి వచ్చింది కాబట్టి. పూజించడం దేనికోసము, భద్రంగా దాచుకోవడం దేనికోసము, పదే పదే దాన్ని చూసుకుని చదవడం కోసము. అలా గీతను చదవడం ద్వారా ఎంతో లాభం ఉంది. ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదము అనే దాని పట్ల ఒక భక్తుడికి ఎంత పిచ్చి ప్రేమ ఉంటుంది అంటే, ఒక మహానుభావుడు మాధవేంద్ర పురి అనేటటువంటి అతడు భగవంతుని యొక్క భక్తుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు. ఆ భక్తిలో తాను ఆహారాన్ని తీసుకోవాలి అనే దాన్ని కూడా మర్చిపోయేవాడండి. అంతటి విస్మృతి కలిగినటువంటి ఆ భక్తుడికి ఒకనాడు భగవంతుడే స్వయంగా వచ్చి ఖీరిచ్చాడండి, అంటే పాయసం ఇచ్చాడండి. ఆ పాయసం ఇస్తే ఓ కళ్ళకద్దుకున్నాడు, పాయసం తిన్నాడు. ఆ పాయసం ఇచ్చిన పాత్రను కూడానండి స్వామి యొక్క స్పర్శతో ఉన్నది. అదే దీన్ని ఎక్కడ పడేస్తాము, లేదు లేదు దీన్ని కూడా నేను స్వీకరించాలి అని దాన్ని పగలగొట్టుకుని మొక్కలు మొక్కలు చేసుకుని తినేశాడండి. మీరేమనుకుంటున్నారు, ఆ పాత్ర ఏం పాత్ర అండి? వెండి పాత్ర అండి, బంగారం పాత్ర అండి అంటే కాదండి, పాత్ర ఏమో మట్టి పాత్రేనండి. ఎవరో భక్తుడు ఇస్తే స్వామి ఈ భక్తుడికి ఇచ్చాడండి. అంచేత మట్టి పాత్రగా ఉన్నదాన్ని అది ఏదైనది కాదండి. అక్కడ అతడికి ఉండేటటువంటి ఆ భక్తి పారవస్యంలో స్వామి యొక్క సంస్పర్శతో ఉన్నటువంటిది. ఇది నేను మొత్తం స్వీకరించాలి అని అనడం ద్వారా మట్టి పాత్రను కూడా పగలగొట్టి తిన్నాడు. అంటే ఇక్కడ మనకు 18 అధ్యాయాలు భగవంతుని యొక్క అవయవాలుగా ఉండడము, శ్రీకృష్ణ అర్జున సంవాదంగా ఉండడము, సంజయుడు మధ్య మధ్యలో ఇద్దరి గురించి చెప్పడము అనేదాన్ని ఏదీ విడిచిపెట్టకుండా ఆయన మట్టి పాత్రని మొక్కలు చేసుకుని తినేసాడు. మనం మాత్రం ఎందుకు విడిచిపెట్టాలండి? ఒకేసారి తినలేకపోవచ్చండి, కొద్ది కొద్దిగా మనం తింటాం. అలానే ఇక్కడ మాధవేంద్రపురి లాగా మనం కూడా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం. ఎంతకు మీరు ఎంతగా చెబుతూ ఉన్నారండి, ఇది స్వీకరిస్తే ఏమిటండి లాభము అని అంటే, ఎంత లాభము అంటే నీవు ఏం చేసినా నీ శోకం పోదు, నీవు ఏం చేసినా నీ మోహాన్ని పోగొట్టుకోలేకపోతున్నావు, నీవు ఎంత ప్రయత్నం చేసినా నీ భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నావు, మృత్యు భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నావు. అలాంటి ఈ మూడింటిని తొలగించగలిగేటటువంటి సామర్థ్యం ఇదిగో భగవంతుని యొక్క ప్రేమ పత్రానికి, హృదయ పత్రానికి ఉంది అని మనం గుర్తిస్తే చాలండి. దాన్ని మనం పదే 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 చదువుకుంటూ ఉంటాం, పదే పదే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటామని. అంచేత శోక మోహ భయములు అర్జునుడికి శంకర భగవత్పాదుల వారు కూడా భాష్యంలో శోకమోహ మహారథో నిమగ్నస్య అర్జునస్య, శోకము మోహము అనేటటువంటి మహాసాగరంలో మునిగిపోయి ఉన్నటువంటి అర్జునుణ్ణి ఉద్ధర్తం, పైకి ఉద్ధరించాలి అని స్వామి అనుకుని శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః అని మొదలుపెట్టాడు. అంతవరకు స్వామికి అలా కాదు, ఇలా కాదు అలా అని చెప్పాడండి. అర్జునుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడండి. మాట్లాడి చివరికి అర్జునుడికి ఏం చెయ్యాలో తెలియక శిష్యస్తేహం షాతి మాం త్వాం ప్రపన్నం అన్నాడండి. నేను నీ శిష్యుణ్ణి, బావా అనడం మానేశాడండి. అంతవరకు బావా అని దగ్గర ఉండేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకునే ఉన్నాడు. కానీ ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదు. హృదయం విలవిల్లాడిపోతూ ఉంది, చేతులు గజగజ వణిగిపోతున్నవి, కంఠం గద్గదమైపోతుంది, చేతిలో ఉన్న ధనస్సు కాస్త కిందకి జారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో స్వామి పాదారవిందాలు పాదపద్మములు ఎందుకు పడిపోయాడండి. అది చిన్నపిల్లాడు ఏడుస్తూ కాలు గట్టిగా పట్టేసుకుంటాడే వాళ్ళ నాన్నని, అలా పడిపోయాడు. నేను నీ శిష్యుణ్ణి, త్వాం ప్రపన్నం మాం శాతి, నేను నిన్ను శరణాగతి పొందుతూ ఉన్నాను, అటువంటి నన్ను శాసించవే, నాకు ఉపదేశించవే అని అన్నాడండి. అప్పుడు మొదలు పెట్టాడండి స్వామి. ఏది అర్జున, శోకించదగని వారి గురించి శోకిస్తూ ఉన్నావు, పైగా నాకు చాలా తెలుసు అని అంటూ ప్రజ్ఞావాదములను అంటే ఒక పండితుడిలా మాట్లాడుతున్నావు. పండితుడు అన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? గతించిన వారి గురించి గాని, ఇక రేపో మాపో గతిస్తారు. ఒకటి పుట్టిందంటే ఒక రోజు అది పోవడం తథ్యం కదా. జాతస్యహి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. అందుచేత దాని గురించి
నీవు గతించిన దాని గురించి ఎడవకూడదు, గతించబోయే వాటి గురించి ఎడవకూడదు. అతడు పండితుడు, నీవు పండితుడు లా మాట్లాడుతున్నావే తప్ప పండితుడిలా జీవించలేకపోతున్నావు, అంచేత అది నీకు తగదు అని అంటూ స్వామి అక్కడ నుండి ప్రబోధ మొదలుపెట్టి 575 శ్లోకాలు స్వామి స్వయంగా చెప్పి దానిలో 200 శ్లోకాలు ప్రధానంగా మనకి ఇక నీవు నావాడివి, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, నీవు నా అంశయే, ఈ జీవలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా అంశలే, అంచేత నేను ఎలా సనాతనున్నో నీవు కూడా అలానే సనాతనుడు. మమేవంశో జీవలోకే జీవభూత సనాతన, సర్వ జీవకోటి నాలాగా సనాతనమైనటువంటి వాడు. మనశ్షష్టానీంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, ఏం చేస్తున్నాడు? మనస్సుతో కలిపి ఈ 6 ఇంద్రియములతో ఏం చేస్తున్నాడు? ప్రకృతి చేత ఆకర్షింపబడి నన్ను మర్చిపోయాడు, వాడి స్థానాన్ని మర్చిపోయాడు. అటువంటి మర్చిపోయిన స్థానాన్ని నీకు నేను గుర్తు చేస్తాను అని అంటూ తన హృదయాన్ని మనందరి ముందు వ్యక్తపరిచాడే భగవంతుడు. అది తద్వారా శోకము, ఇంతకీ శోకము మోహము భయము ఏమిటండి అని అంటే, నాకు అదేదో లేదు, లేని దాని గురించి దుఃఖిస్తూ ఉండడం అంటే శోకం. ఉన్న వాటితో సంతృప్తి పడలేడు, అన్నీ ఉన్నవి, ఏదో ఒకటి లేదు. బంగారు ఆభరణాలు అన్నీ ఉన్నాయి కానీ ముక్కుకు ముక్కెర లేదండి. అన్ని చాలా విలువ కలిగినటువంటివే, చాలా కోపం కూడా ఎక్కువ ఉన్నటువంటివి, కానీ ఒక్క ముక్కెర లేదండి. ముక్కెర లేదో అని కూర్చుని ములుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏమనుకోవాలి? ఇది శోకం. ఇక రెండవది మోహం ఏమిటి అని అంటే, నాకున్న ఈ ఆభరణాలు, ఈ ఆస్తిపాస్తులు అన్ని నావిగానే ఉండాలి, ఇవి ఎవరు తీసుకోకూడదు అనేది మోహం అండి. మూడవది భయం, ఏమో ఇవి ఎవరు ఎత్తుకుపోతారు, ఏమిటో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారట, ఎవరు ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారో ఏమిటో, ఇవాళ వార్తలు ఎక్కువైపోయి ఉన్నాయి అని భయపడడం ఏదైతే ఉందో అది మూడవ లక్షణం. అయితే ఏది శోకము, ఏది మోహము, ఎందుకు భయము అనేటటువంటి వాటిని సుస్పష్టంగా పరమాత్మ వివరించాడు. గీతాధ్యయనం ద్వారా ఏమవుతుంది అంటే, ఇదంతా భగవంతుడు నీకు ప్రసాదించింది, అంచేత ఉన్నదేదో దాంతో సంతృప్తి పడు, అదేదో లేదు, ముగ్గుర లేదు అని ఎందుకు బాధపడడం, ఉన్న వాటితో సంతృప్తిగా ఉండు. అంతేకాదు ఈ ఉన్నవి కూడా నీవు తీసుకొచ్చావా? వచ్చినప్పుడు కొన్ని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్ళిపోయారా? లేదే. ఇవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే ఇప్పుడు నీవు దాని కేర్ టేకర్ గా ఉన్నావు, అంతే. నీ దగ్గర ఉన్నంత వరకు నీవు కేర్ టేకర్, దాని సంరక్షకుడే నీవు. మరలా ఇక్కడి నుంచి మరొకరు ఎవరో తీసుకున్నారు, వాళ్ళు దాన్ని సంరక్షకులు అవుతారు, అంతే తప్ప ఏది నీది కాదు, ఏది నీవు తెచ్చింది కాదు అనేటటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది. దేని ద్వారా? గీతాధ్యయనం ద్వారా. అందుచేత శోకం ఉండే వీలు లేదండి. ఇక రెండవది మోహము అని అంటే, స్వామి ఇచ్చాడు, మరలా ఏ రీతిగానో ఎవరి దగ్గరకో వెళ్ళింది, స్వామి తీసుకున్నాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు. ఒక వస్తువే కాదండి, వ్యక్తి కావచ్చు, జీవాలు కావచ్చు, ప్రాణములు కావచ్చు, అది ఏదైనా భగవంతుడు ఇచ్చాడు, సంబంధాన్ని కాసేపు కొన్నాళ్ళు ఉంచాడు, ఆ తర్వాత తీసుకుని వెళ్ళాడు, ఆ తర్వాత దాన్ని విడదీశాడు. కలిపాడు అంటే స్వామి, విడదీశాడు అంటే స్వామి, ఏదైనా అతని ఇష్టము. ఇప్పుడు యాత్రకు వెళుతూ ఏమండి నేను వారణాసి వెళ్తున్నాను, వచ్చేంత వరకు ఇదిగో నా సెల్ ఫోన్ మీరు జాగ్రత్తగా ఉంచండి, లేదా నా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ మీ దగ్గర పెడుతున్నాను అని అంటే వెళ్ళొచ్చేలోపుగా మనం అయిపోతాయా? కాదే, వాడు వెళ్ళొచ్చేంత వరకు జాగ్రత్తగా మన దగ్గర ఉంచమన్నారు. అలానే మనకు ఉన్నటువంటివి వ్యక్తులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏవైనా కావచ్చు గాక, ఇవి భగవంతుడు ఇచ్చాడు, మరలా తిరిగి తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఇచ్చాడు అని మనకి తెలిస్తే తీసుకున్నప్పుడు మనకి బాధ ఉండదు. అంచేత శోకము మోహము ఏమైపోతుందో అనేటటువంటి భయం కూడా ఉండదు. అంతేకాదు నేను చచ్చిపోతానేమో అని అంటే, నేను అనేది నిజంగా ఎప్పుడు అది చనిపోయేది కాదు. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్య సర్వే వయమతఃపరం అని చెప్పాడు. చాలా సుస్పష్టంగా చెప్పాడండి. హే అర్జున, నువ్వు గాని నేను గాని
నత్వేవ అహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహం. ఈ జనాధిపులు ఎవరైతే ఉన్నారు, ఈ సైన్యం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎప్పుడూ ఉండేటటువంటి వారిని, అంటే నాకు చావు లేదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఎప్పుడైతే తెలియచేశాడో, అది మనకి ఎప్పుడైతే అర్థమయ్యిందో అప్పుడు మనకి భయం లేదు, శోకం మోహము ముందే పోయింది. అంచేత భయాన్ని కూడా మనం పోగొట్టుకోగలం. ఏం చేస్తుందండి గీత? ఈ మూడింటిని దూరం చేస్తుంది, అంతటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఒక జ్ఞానం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి గీత ద్వారా ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు ఒక కన్ఫర్మేషన్ చేసుకుంటామండి. ఓ, నేను అనవసరంగా భయపడ్డాను, నేను అనవసరంగా బాధపడ్డాను, నాకు తెలిసింది, స్వామి చెప్పాడు, ఇదిగో నీవు చెయ్యాల్సినటువంటి పనిని నీ ధర్మంగా నీ కర్తవ్యంగా నువ్వు చెయ్యి, దానిలో నేను చేశాను కాబట్టి ఈ ఫలితం నాకు, ఇది నాకే కావాలి, నేనే చేశాను అనేటటువంటివి పెట్టుకుంటే నువ్వు ఏడవాల్సి వస్తుంది. అంచేత నువ్వు ఏడవకుండా ఉండాలి అంటే ఇది ఎలా ఉంది అంటే, ఒక పాములవాడు పాములను పట్టే జీవిస్తూ ఉంటాడు, ఆ పాముల్ని ఆడిస్తూ ఉపాధిని గడుపుకుంటూ ఉంటాడు, తద్వారానే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఎలా? అదే పాము కదండి, విషం కలిగి ఉన్నది కదండి అని అంటే అతడు పాము కోరల్లో ఉండే విషాన్ని పిండేసి ఆ పాముల్నే ఆడిస్తూ డబ్బులు సంపాదించుకుంటాడు, తద్వారా జీవనోపాధిని గడుపుకుంటూ ఉంటాడు. అలానే ఇక్కడ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు, కాసేపు కూడా పని చెయ్యకుండా ఎవ్వడూ ఉండలేడని స్వామి చెప్పింది మనకి ఎంతటి నిజమండి. నిద్రలో కూడా శరీరంలో రక్త సరఫరా జరుగుతుంది, ప్రాణవాయువు ఆడుతూ ఉంటుంది. అంచేత ఏ ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఎవడు ఉండలేడు. అటువంటి వీడు కర్మ చెయ్యాలి, కానీ ఎలా చెయ్యాలి? నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వపు కోరంలో ఉండేటటువంటి విషాన్ని పిండేయాలి. అంచేత స్వామి మనకి ఏం చెప్పాడండి? మత్కర్మ కృతు, నా కోసం నువ్వు చెయ్యి పని, నా కోసమే లే, నా కోసమే స్నానం చెయ్యి, నా కోసమే వంట చెయ్యి, నా కోసమే బిజినెస్ చెయ్యి, నా కోసమే అన్ని, నా కోసమే, నా కోసమే అంటే భగవంతుడు చెప్పిన మాట. చేత మత్కర్మ కృతు అని అన్నాడంటే ఏది చేసినా భగవంతుని కోసమే చేసినప్పుడు దానిలో ఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, ఆయన తీసుకుని క్లీన్ చేసేస్తూ ఉంటాడు, శుభ్రం చేసుకుంటూ ఉంటాడండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే చేయగలిగిన సామర్థ్యం అతడికే ఉందండి. మనకి ఏం తెలుసండి? మనమే పని చేస్తామండి, ఆ పనిలో ఫాల్ట్ ఏమిటో మనకి తెలియదండి. ఎవరన్నా చెప్తే గుర్రుమని మనకి ఈగోయిజం దెబ్బతింటుందండి, ఒప్పుకోవండి. అందుచేత మన కోసం మనం చేస్తున్న పని మన కోసం కాగా భగవంతుని కోసం ఎప్పుడైతే చేశామో దానిలో ఉండేటటువంటి విషాన్ని స్వామి ఎప్పటికప్పుడు పిండేస్తాడు. చేత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మయందు మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితమునందు పెట్టుకోవద్దు. మా కర్మ ఫలహేతుర్భూ, కర్మము యొక్క ఫలితానికి నీవు కారకుడివి కావద్దు. బట్ గోలంతా ఎందుకంటే ఏం చేయకుండా ఉంటానండి అంటే అది నీ తరం కాదు, ఏమీ చెయ్యకుండా ఉండలేవు. అందుచేత ఏమీ చేయకుండా ఉంటాము అని సోమరిగా కూడా నీవు తయారు కావద్దు. చేత నువ్వేం చెయ్యాలి? మత్కర్మ కృతు, నా కోసం పని చెయ్యి. నా కోసం నువ్వు పని చేసినప్పుడు నువ్వు ఎవరి వాడు అవుతావు? ఒక యజమాని దగ్గర ఒక వర్కర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఆఫీస్ లో ఎవరి దగ్గర పని చేస్తున్నాడు? ఫలానా సార్ దగ్గర పని చేస్తున్నానండి, ఫలానా ఆఫీస్ లోనండి. అంచేత ఆ డ్యూటీ అవర్స్ అంతా వాళ్ళకి చెందిన వాడిగానే ఉంటాడు కదా. అలానే మనం కూడా భగవంతుని కోసం పని చేసినప్పుడు ఎవరి వాడిగా ఉంటాము? భగవంతుని వాడిగా. మత్పరమః, ఇక నేను తప్ప మరొకరు ఎవరూ లేరు అని నీవు నా వాడిగా, నన్నే శ్రేష్ఠుడుగా అనుకుంటూ నా కోసం పని చెయ్యి. మద్భక్త, నా ప్రేమికుడుగా ఉండు. భక్త భక్త అంటే ఎక్కడెక్కడైతే అక్కడల్లా ప్రేమేనండి అర్థం, మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే. అంచేత మద్భక్త సంఘవర్జిత, నా భక్తుడిగా ఉండు నీవు. అటువంటి నా భక్తుడిగా ఉన్నటువంటి నీవు ఏం చెయ్యాలి? మన్మనాభవ మద్భక్తో భవ, మత్కర్మకృతు మత్పరమః మద్భక్తః సంఘవర్జిత. నీవు ఏది చేసినా ప్రతి దానితో అంటేసుకుంటూ ఉంటావు, అంటించేసుకుంటూ ఉంటావు. సహజం కదండి, అంటించుకోవడం సహజం. కానీ ఇక్కడ స్వామి అంటున్నాడు అంటించుకోకుండా చెయ్యి.
అదిగో ఆ పాముల వాడు ఆ పాము కూరలో ఉండే విషాన్ని పిండేసి అది ఒంటి మీద పాకిన ఒకసారి కాటు వేసిన విషం ఎక్కదు కదూ. అలానే ఏ పని చేస్తున్నా స్వామి కోసం మాత్రమే చేస్తూ స్వామివాడిగా ఉన్నప్పుడు దేనితో అంటుతనం ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. తద్వారా ఏమవుతుందండి, ఈ 4 లక్షణాలు ఎప్పుడైతే వచ్చినవో, ఒకటి మత్ కర్మకృతు, రెండవది మత్ భక్త, మత్ పరమః, మత్ కర్మకృతు, మత్ పరమః, మత్ భక్త, సంగవర్జిత. ఈ 4 లక్షణాలు ఎప్పుడైతే వచ్చినవో నిర్వైర సర్వభూతేషు, సర్వ ప్రాణుల యందు వైరం లేకుండా ఉంటావు. యహ సహ మాం ఏతి పాండవ. ఇది లవ్ లెటర్ అంటున్నారు ఏంటండి అంటే, లవ్ లెటర్ లో ఇదిగో నీవు నన్ను కలవాలనుకుంటున్నావు కదా, నేను కూడా నిన్ను కలవాలనుకుంటున్నావు, ఫలానా స్పాట్కి రా, ఫలానా స్పాట్కి వస్తే నేను అక్కడ ఉంటాను, నువ్వు అక్కడికి రా అని ఎలా రాసుకుంటారో, ఎలా చెప్పుకుంటారో, అలానే ఇక్కడ స్వామి ఏమంటాడండి, నువ్వు నా కోసం పని చెయ్యి, నా ప్రేమికుడుగా ఉండు, నేను తప్ప మరొకరు ఎవరు నీకు లేరు అని అనుకో. ప్రతి పని చెయ్యి, అటాచ్మెంట్ తో చెయ్యొద్దు, డిటాచ్మెంట్ తో చెయ్యి. తద్వారా అందరినీ ప్రేమించు, ఎందుకని అందరిలో నేనే ఉన్నాను అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అటువంటి నీవు నన్ను పొంది తీరుతావు. నేను నిన్నే ఎప్పుడు పొందే ఉన్నాను, ముందే పొంది ఉన్నాను, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు, కానీ నీకు విడిచిపెట్టినటువంటి అనుభూతి ఉంది, నాకన్నా నీవు వేరుగా ఉన్నాను అనేటటువంటి విస్మృతిలో ఉన్నావు. అందుచేత నీవు ఇలా ఉంటే, ఇలా చేస్తే నీవు నన్ను పొందుతావు, నీవు నన్ను అందుకుంటావు. ఇదండి ఇలా చెప్పినటువంటి శ్లోకాలు మనం కౌంట్ చేస్తే 200 శ్లోకాలు ఉన్నవండి. దానికోసం ఏం చెయ్యాలండి, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా. ఇక ఎప్పుడు నోరున్నందుకు ఏం చెయ్యాలండి, కీర్తన చెయ్యాలండి. ఇప్పుడు మాధవేంద్రపురి గారికి ఖీర్ ఠాకూర్జీ ఇచ్చాడు కాబట్టి ఖీర్ను తాగేశాడు, ఆ కుండను కూడా బద్దలు కొట్టుకుని తినేశాడండి. ఇక్కడ మనం ఏం చెయ్యాలండి, గీత కాబట్టి దాన్ని అధ్యయనము చెయ్యాలండి, అంటే చదవాలండి. లవ్ లెటర్ ఏం చేస్తామండి, చదువుతామండి. చదివినట్టుగా ఎలా మనకి ఏది లవ్ లెటర్ కాబట్టి ఎలా చదువుతాము, ఇక్కడ భగవద్గీత కాబట్టి అలా చదవడం అండి. తాగడము తినడము అనేటటువంటిది రసనేంద్రియానికి ప్రసాదము. ఇక్కడ వినడము లేదా చదవడము అనేటటువంటిది, వినడము శ్రవణేంద్రియానికైతే చదవడము వాగింద్రియానికి ప్రసాదం. ప్రతి ఒక్క ఇంద్రియానికి ఆ దివ్య రూప సందర్శనం చెయ్యడం అనేటటువంటిది నేత్రేంద్రియానికి ప్రసాదం. అంచేత ప్రతి ఇంద్రియానికి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి ఆయా ఇంద్రియాన్ని బట్టి ఏదేది దానికి అందించాలో అలా అందించడమే ఇక్కడ మనం చేసేటటువంటిది అనమాట అండి. అంచేత ఇక్కడ ఎవరైతే ఆ ప్రేమ పత్రాన్ని హృదయ స్ఫూర్తిగా స్వామి అందించాడు కాబట్టి దాన్ని అందుకోవడం కోసం ఏం చేస్తామంటే సతతం కీర్తయంత, నిరంతరము కీర్తించడం అండి. ఈ కీర్తన వాగింద్రియానికి కీర్తన, శ్రవణేంద్రియానికి వినడం. అంచేత భగవద్గీత వింటున్నాము, భాగవతం వింటున్నాము, దేనికోసము శ్రవణేంద్రియానికి, అనడం కీర్తిస్తున్నాము వాగింద్రియానికి. ఇలా ఏదేదైతే మనం ఆయా ఇంద్రియానికి అందిస్తూ ఉంటామో అది సతత కీర్తనం జరుగుతుందండి. కీర్తించడం అంటే కేవలం వాగింద్రియం మాత్రమే కాదు, సర్వేంద్రియాలకు ఆయా శబ్ద స్పర్శ రూప రస గంధాలను అందించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సతత సంకీర్తన లేదా యతంతశ్చ, ప్రయత్నం చేస్తూ ఉండడం అన్నారండి. ఈ ప్రయత్నం ఎలా చేస్తారట, దృఢవ్రత, దృఢవ్రతులై చేస్తారు అన్నారండి. వ్రతము అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతము అంటే అది పూర్తయ్యేంత వరకు అబద్ధాలు ఆడడం, ఆ సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టుకోరండి, ఎందుకంటే ఏం మాట్లాడాల్సి వస్తుందో అని. ఎందుకని వ్రతం కదండి, సత్యనారాయణ స్వామి వ్రతం కదండి. అలానే భగవంతుని కోసం పనులు చేస్తూ భగవంతుని వాడిగా ఉంటూ భగవత్ ప్రేమికుడుగా ఉంటూ భగవంతుడు తప్ప మరొకటి లేదు అని అనుకుంటూ ఏది చేస్తున్నా డిటాచ్మెంట్ తో చేస్తూ సర్వత్రా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శిస్తూ ఉండడం అనేటటువంటిది వ్రతము. అది ఎలా, దృఢవ్రతము. అటువంటి దృఢవ్రతంగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడండి, నమస్యంతశ్చ మాం భక్త్యా. ఇక ఏది చూసినా ఎలా చూసినా
అందరిలో అంతటా ఉన్న నన్ను దర్శిస్తాడు, దర్శిస్తూ నాకే నమస్కరిస్తాడు. అటువంటి వాడు ఏం చేస్తాడండి? నిత్యయుక్త ఉపాసతే. వాడు నిత్యయుక్తుడు అంటే నాతో ఎప్పుడు కాన్స్టెంట్ గా కలిసే ఉంటాడు, ఎప్పుడు సెపరేషన్ అనేటటువంటిది లేనే లేదు అంటాడండి. వాస్తవానికి భగవంతుడికి మనకి సెపరేషన్ లేదు అని స్వామికి తెలుసండి. మనకి ఇంకా తెలియక స్వామి నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావు ఏమిటి అని మనం ప్రార్థిస్తున్నామండి. ప్రార్థించడం తప్పు కాదండి, ఎప్పుడు అలాగే అంటూ ఉండడం మాత్రం తప్పండి. అందుచేతనే ఒక లవ్ లెటర్ నీవు చదవగలుగుతావా? చదువు, లేదా విను, మరొకరిచే ఎవరితోనో చదివించుకుని విను. ఇది ఇక్కడ మనకు గుర్తొస్తుందండి. శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణి మాత లవ్ లెటర్ రాసింది కదండి. లవ్ లెటర్ రాసి వాళ్ళ ఇంటి కుల బ్రాహ్మణుడు, కులగురు అయినటువంటి అగ్నిజ్యోతన బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించింది. ఇంత లవ్ లెటర్ కదండి, సీక్రెట్ లెటర్ కదండి, స్వామి చదువుకోవచ్చు కదండి, చదవలేదండి. ఆయన ఏమనుకున్నాడంటే నీవే తీసుకొచ్చావు కాబట్టి నీవే చదువు అన్నారండి. అగ్నిజ్యోతన బ్రాహ్మణుడు చదువుతూ ఉంటే ఈ మహానుభావుడు వింటూ చాలా సంతోషించాడండి. అలానే ఇవాళ భగవంతుడు మనకు రాసినటువంటి ఈ లవ్ లెటర్ మనకి చదవడం చేత కావటం లేదనుకోండి. భగవంతుడు చేతగా కాదు సుమా, అతను చదువుతుంటే అతనికి కూడా రుక్మిణి యొక్క హృదయం తెలియాలి. అంతేకాదు నా గొప్పతనం ఏదో రాసుంటుంది, అది నేను చదువుకుంటే ఎలా, ఆయన చదివి వినిపిస్తే బాగుంటుంది అనేదండి. అలానే ఇక్కడ మనకి ఆ పరమాత్మకి మధ్యలో ఉండేటటువంటి అగ్నిజ్యోతన బ్రాహ్మణుడు ఎవరండి? ఇవాళ మనకి బ్రహ్మగారండి. ఇవాళ ఈ బ్రహ్మగారు మరొకరు ఎవరైనా కావచ్చండి, ఏదైనా కావచ్చండి. ఒక సద్గురువు అనేటటువంటి వాడు ఆ మధ్యవర్తి అయినటువంటి అగ్నిజ్యోతన బ్రాహ్మణుడిలా ఉండి మనకు ఆ భగవంతుని యొక్క ప్రేమ పత్రము అనేటటువంటి గీత 575 శ్లోకాలు భగవంతుని యొక్క ముఖారవిందము నుంచి సాక్షాత్తు బోధించినటువంటివి. అంతేకాదు దానికి వ్యాస భగవానుడు ఎడిట్ చేసి చక్కగా ఇద్దరి సంవాదంగా దానిలో ఒక సంజయుడు ఒక ధృతరాష్ట్రుడి ప్రశ్న ఇన్నింటినీ సమకూర్చి చక్కగా ఎడిట్ చేసి ఒక 700 శ్లోకాలుగా 18 అధ్యాయాలుగా మనకు అందించారు. అటువంటి ఆ అందించినటువంటి ఈ సారాన్ని మనకే మనం చదువుకోలేకపోయినా చదివేటటువంటి గురువుల ద్వారా మనం వింటూ ఉంటే ఓ నా గొప్పతనం ఇలాంటిదా, స్వామికి నా పట్ల ఎంత ప్రేమ ఉన్నదా, ఆ ప్రేమను అందుకోవడానికి నేను కూడా ఉద్యుక్తుణ్ణి అవుతాను అనేటటువంటి ఒక సంకల్పం కలుగుతుందన్నమాట అండి. అప్పుడే దృఢ వ్రతం మనకి కలుగుతుందన్నమాట అండి. తద్వారా ఏమవుతుంది, కలిగిన ఈ జ్ఞానంలో అది వరకు మనకు ఉన్నటువంటి అహంకారం ఎందువల్ల కలిగినట్టు అజ్ఞానం వల్ల కలిగినటువంటి అహంకారాన్ని విడిచిపెడతాము. సుజ్ఞానం వల్ల ప్రజ్ఞానం వల్ల కలిగినటువంటి స్వరూప స్మృతిని నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని చివరిలో చెప్పాడే అర్జునుడు. అలా మనం కూడా చెప్పగలగాలండి. వినగా ఏది గురువులు చదువుతూ ఉంటే, గురువులు చెబుతూ ఉంటే, మనం వింటూ ఉంటే ఏమవుతుందండి, మోహం కాస్త నష్టమయ్యింది. స్మృతిర్లబ్ధ మర్చిపోయినటువంటిది ఇప్పుడు గుర్తొచ్చింది. నేనెవరినో మర్చిపోయాను, వేసుకున్న ప్రతి డ్రెస్సే నేను అనుకున్నాను, కానీ ఇవాళ వేసుకున్న డ్రెస్ కాదు, నేను డ్రెస్సులు వేసుకుని ఉన్నటువంటి ఆ నిజస్వరూపం భగవత్ స్వరూపమే, అతడికి నాకు తేడా లేదు అనేటటువంటి స్మృతిర్లబ్ధ, నాకు జ్ఞానము కలిగింది, జ్ఞాపక శక్తి అంటే మర్చిపోయిన దాన్ని మరలా గుర్తు వచ్చింది. ఎలా వచ్చింది? త్వత్ప్రసాదాత్, హే అచ్యుత నీ ప్రసాదం వల్ల నాకు కలిగిందన్నాడండి. ఇదండి మనం వాస్తవానికి అదేదో అనుకుంటే నాకు మాత్రం కలిగిందండి, నాకు కాబట్టి కలిగిందండి అని అంటే మళ్ళా బుడుంగుని కిందకి జారిపోతామండి, మునిగిపోతామండి. అంచేత ఇక్కడ వల్ల హే భగవన్ నీ అనుగ్రహం వల్ల, నీ ప్రసాదం వల్ల జ్ఞాన ప్రసాదం నాకు కలిగింది. త్వత్ప్రసాదాత్మయా అచ్యుత స్థితోస్మి, ఇప్పుడు నేను సంస్థితుడినయ్యాను. గత సందేహ, నా సంశయాలు సందేహాలు అన్ని పోయినవి. కరిష్యే వచనం తవ, నీవు ఏదైతే చెప్పావో ఆ చెప్పిన దాన్ని నేను చేస్తాను అనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఒక స్థిరమైనటువంటి జ్ఞాన సంకల్పం. ఇదండి గీత అంటే. రామ్ సుఖ్ దాస్ జీ అని ఒక మహానుభావుడు
గీతా సారాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారండి. కర్తవ్య దీక్ష, సమత్వ శిక్ష, జ్ఞానస్య భిక్ష, శరణాగతిం చ దదాతి గీత కరుణాద్రభూత కృష్ణేన గీత జగతో హితాయ. శ్లోకంలో 2 ముక్కల్లోనే ఏం చెప్పారండి. ఏమిటి? ఈ కృష్ణుడి యొక్క ముఖారవిందము నుంచి వచ్చినటువంటిది దదాతి గీత, గీతామాత ఇస్తుందటండి. ఏమిస్తుంది? కర్తవ్య దీక్ష. నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేసేది ఎలా చెయ్యాలి నేర్పిస్తుంది కర్తవ్య దీక్ష. ఈ కర్తవ్యాన్ని చేసినప్పుడు కూడా ఏదో కలిసి వస్తే పొంగిపోవడము, లేకపోతే నష్టం వస్తే కుంగిపోవడము కానే కాదు. సమత్వ శిక్ష. ఈ సమత్వ బుద్ధి రావాలి అంటే నీకేం కావాలి? భిక్ష కావాలి. ఏమా భిక్ష? జ్ఞాన భిక్ష. జ్ఞాన భిక్షే కదండి, గీతంతా జ్ఞాన భిక్షే. అంచేత జ్ఞాన భిక్షను స్వీకరించడం ద్వారా 4వది ఏమిటండి? శరణాగతించ. మళ్ళా జ్ఞానం కలిగింది కదా అని ఎక్కడ అహం లేస్తుందో అందుచేత ఎప్పటికప్పుడు శరణాగతి శరణాగతి. ఇది లేచినప్పుడల్లా అహం, లేచినప్పుడల్లా శరణాగతి. దదాతి గీత కరుణాద్రభూత. చివరి శ్లోకం కూడా చరమ శ్లోకం అని పేరండి భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు. నిజంగా ఈ మాట భగవంతుడు కాబట్టి చెప్పాడండి. అది వేరే ఎవరో చెప్పలేరు కూడానండి. ఒకవేళ చెప్పినా అది డైలాగే తప్ప అది ఫ్యాక్ట్ కాదండి. దాన్ని సత్యంగా మనం స్వీకరించలేమండి. అంచేత భగవంతుడు ఏం చెప్పాడండి? అన్ని ధర్మాలను విడిచిపెట్టి, ఏమోనండి వాళ్ళు ఏమనుకుంటారండి, వీళ్ళు ఏమనుకుంటారండి, ఇదేమిటోనండి అదేమిటోనండి, అసలు అన్ని విడిచిపెట్టేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నన్నొక్కడినే శరణు పొందు, శరణం వ్రజ. స్వామి నిన్ను శరణు పొందితే ఏమిటి, నాకేమిటి లాభము అంటావా? త్వాం నిన్ను సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి. అన్ని పాపములు చూడండి, ఎంటనే కాయికమా, వాచికమా, మానసికమా, ప్రారబ్ధమా, సంచితమా, ఆగామిన. ప్రారబ్ధం కూడా శరీరానికి ఉంటుందే తప్పండి జీవికి లేదండి. అంచేత అన్నింటినీ సర్వ పాపముల నుండి నిన్ను నేను మోక్షయిష్యామి, విడుదల చేస్తాం. మా శుచ, డోంట్ వరీ, వై ఫియర్, ఐ యామ్ హియర్ అనే భగవద్ వాక్యాలు ఉంటాయి. అలా ఇక్కడ స్వామి చెప్పాడు, మా శుచ, నీవు శోకించవద్దు. శోకాన్ని దూరం చేసేటటువంటి వారిని నేనుండగా నీకు శోకం ఎందుకు? ఇలా శోకాన్ని, మోహాన్ని, భయాన్ని అన్నింటినీ విడిపించినటువంటిది భగవంతుని యొక్క జ్ఞానం. అంచేత ఈ జ్ఞానం వల్ల మనకి ఏం తెలుస్తుందండి అని అంటే, భోల వర్షం వచ్చేస్తుంది అనుకోండి, ప్రారంధం అనే వర్షం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలండి? గీత ఏం చెబుతుందండి? అరే గొడుగు పట్టుకో. గొడుగు పడితే ఆ వర్షం నిన్ను తడవకుండా చేస్తుంది. వర్షాన్నంతా ఆపనక్కర్లా, గొడుగు పట్టుకో. నడిచి వెళుతుంటే కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుంటున్నాయండి, అరే చెప్పులు వేసుకో. చెప్పులు వేసుకుంటే రాళ్ళు గుచ్చుకోవడం మానేస్తాయి. లేదండి గొడుగు పట్టుకున్నానండి, గొడుగు ఎగిరిపోయిందండి, చెప్పులు వేసుకున్నానండి, చెప్పులు తెగిపోయినాయండి అని అంటే, అరే గొడుగు ఎగిరిపోయింది కాబట్టి కాసేపు ఎక్కడో చోట కూర్చుని నిశ్చింతగా భగవంతుడి శరణాగతి పొందు. చెప్పులు తెగిపోయినవా, అవి మరలా కుట్టించుకుని వచ్చేంత వరకు కాసేపు కూర్చో. ఇలా కూర్చోగలిగేటటువంటి ఆ సమత్వ శిక్షణ కూడా ఇస్తుందండి. శరణాగతి స్థితిని గుర్తు చేస్తుందండి. జ్ఞాన భిక్షను ప్రసాదిస్తుందండి. సేమ్ టైం అప్ టు లైఫ్, మన జీవిత పర్యంతము మన కర్తవ్యాలేదో కర్తవ్యాన్ని చేస్తుందండి. అంచేత దదాతి గీత కరుణార్ద్రభూత. ఎంత ప్రేమ, ఎంత కరుణ లేకపోతే ఎంతగా వివరిస్తాడండి స్వామి. అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకుని మనందరికీ, అందుచేతనే సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ ఆవులైతే, దోగ్ధా గోపాలనందన, పాలు పితికేవాడు ఎవరండి? గోపాలనందనుడు పాలు పితికే గోపాలుడైతే, పార్థో వత్సః, మరి దానికి దూడ లేకపోతే పాలు ఎలా చేపొస్తాయండి? అంచేత ఇక్కడ ఎవరు దూడ?
అర్జునుడు అనేటటువంటి దూడ. పార్థో వత్స. మరి అర్జునుడే అన్ని పాలు తాగేస్తాడండి అంటే లేదు లేదు, ఆ పాలు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? సుధీహి. చక్కని బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడల్లా ఈ గీతామృతాన్ని తాగాడండి. సుధీర్ భోక్త. ఎందుకు ఈ పాలు ఏమిటండి? గీతామృతం, మహద్గీతామృతం. ఇది చాలా గొప్పదైనటువంటి అమృతం. నిన్ను మృత్యు భయము నుండి విడిపించి అమృత స్వరూపుడుగా గుర్తు చేసేటటువంటి అమృత రస స్వరూపము గీతామృతం అని చెప్పి గీతామృతం మహత్ అని అన్నారండి. అటువంటి గీతా జయంతి అనే దాని ద్వారా మనకి ఇన్ని విషయాలను స్వామి అందించాడు. ఈ రీతిగా గీత ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవించిందండి? కురుక్షేత్ర సంగ్రామంలో. అలానే వ్యక్తి ఉన్నటువంటి మనమంతా ఎక్కడ ఉన్నామండి? సంసారం అనేటటువంటి సంగ్రామంలో, జీవితము అనేటటువంటి సంగ్రామంలో ఉన్నాము. దీనిలో మంచి చెడు, చెయ్యవలసింది చెయ్యకూడనిది అనేటటువంటి కౌరవులు పాండవులు అనేటటువంటి ఇద్దరి మధ్యలో సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థిత. రెండు సేనల మధ్యలో నన్ను తీసుకువెళ్ళి నిలుపు స్వామి అని కృష్ణుణ్ణి ప్రార్థించాడు అర్జునుడు. స్వామి తీసుకువెళ్ళి నిలిపాడు. అప్పుడు ఆ రెండింటినీ చూసినప్పుడు ఇతనికి మోహం కలిగింది. మోహంలో శోకం కలిగింది. శోక మోహాల్లో భయపడ్డాడు. ఇదిగో స్వామి కాస్త గీతా ప్రబోధ చేసి ఆ మూడింటి నుండి అర్జునుడిని విడిపించాడు. అర్జునుడిని మళ్ళా తిరిగి కర్తవ్య దీక్షాపరుణ్ణి చేశారు. సమత్వ శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాదు జ్ఞాన భిక్ష కూడా ప్రసాదించి చివరికి శరణాగతి నీవు కోరుకుంటే నేనున్నానుగా అనే అభయాన్ని కూడా ఇచ్చాడు. అంచేత దదాతి గీత కరుణాద్రకూత కృష్ణేన గీత జగతో హితాయ. ఇక్కడ కేవలం అర్జునుడి కోసమేనా? కాదు కాదు. శ్రీకృష్ణ పరమాత్మ కీర్తించారు అంటే జగత్తు యొక్క హితము కోసం, జగత హితాయ, జగత్తు యొక్క శ్రేయస్సు కోసం. జగత్తు ఎంత లాభాన్ని పొందాలి? జగత్తు జగత్తు అంటే ఏమిటండి? జీవులతో ఉన్నటువంటిదే కదండి జగత్తు. అంచేత ఈ జగత్తులో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో అప్పుడు వాడు శాంతిగా సుఖంగా ఉండగలడు. అంచేత జీవన లక్ష్యము శాంతి సుఖమే తప్ప జీవితంలో అదేదో కోల్పోయాను, ఇంకా ఏదేదో రావాలి, నాకు ఇంకేదో పొందాలి అనేటటువంటివి కానే కాదు. వీటన్నిటిని ఎప్పుడు అధిగమిస్తాడు? జ్ఞానము యొక్క భిక్షను ప్రసాదంగా స్వీకరించినప్పుడు మాత్రమే అధిగమించగలడు. అలా అధిగమించేటటువంటి స్థితిని ప్రసాదించడం కోసమనే భగవంతుడు అర్జునుడు నిమిత్తంగా పెట్టుకుని గీతను ఉపదేశించారు. అటువంటి భగవద్గీత మాత మనందరికీ అటువంటి సామర్థ్యాన్ని, అటువంటి కర్తవ్య దీక్షను, సమత్వ శిక్షను, జ్ఞాన భిక్షను, శరణాగతిని ప్రసాదించుగాక అని గీతామాతను ప్రార్థిస్తూ, గీతామాత అన్న గీతాచార్యుడు అన్న ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకరే. గీతామాత అన్న ఆయనే, అతడన్నా ఈ మాతని. అంటే వాక్కుకి గీత ఎత్తించాడు కాబట్టి ఒక స్త్రీలింగ శబ్దంగా, అంటే అది కూడా ఒక గ్రంథ రూపంగా వచ్చేసరికి అక్కడ ఎంత మాతృ హృదయంతో, ఒక ప్రేమతో, ఒక ఆర్ద్రతతో ద్రవిస్తూ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆ వచనానికి, ఆ గీతకు మాతా, గీతా మాత, అంబా అని అన్నారండి. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహిత. పార్థుడికి చెప్పింది సాక్షాత్తు భగవంతుడికి ఎత్తించింది. వ్యాస భగవానుడి చేత గ్రంథస్థం చెయ్యబడినటువంటిది. వ్యాసేన గ్రహిత పురాణమునినా వచ్చే మహాభారతం. ఎవరండి ఈ వ్యాసుడు? పురాణముల యొక్క ముని. 18 పురాణములను, అలానే వేద విభజన చేసినటువంటి వాడు, ఎన్నిటినో రచన చేసినటువంటి వాడు, పంచమ వేదంగా అందించినటువంటి మహాభారత మధ్యంలో దీన్ని మనకి అందించాడు వ్యాస భగవాను.
అద్వైతామృత వర్షిణి. ఇది ఏమిటండి ఇంతకు ఈయన రచించినటువంటిది? అద్వైతము, రెండవది లేదు అనేటటువంటి ఆ అద్వైత స్థితిని అనుభూతపరిచేటటువంటి అమృతాన్ని వర్షింపచేసేటటువంటిది. అద్వైతామృత వర్షిణి పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి. నిత్యము నిన్ను నేను అనుసంధానం చేస్తాను. భగవద్గీతే భవద్వేషిణి. భవము అనేటటువంటి సంసారాన్ని ద్వేషించేటటువంటిది, అంటే తొలగించేటటువంటిది. అంతేకాదు భవత్ వేషిణి, నీ యొక్క ఈ రూపాన్ని నేను ప్రార్థిస్తాను, నిత్యము చదువుతూ ఉంటాను. ప్రేమ పత్రం కదా, స్వామి యొక్క హృదయ పత్రం కదా, అటువంటి నిన్ను నేను అంబా త్వాం అనుసంధామి, అనుసంధానం చేస్తాను అమ్మా అని ఆ అమ్మను మనం ప్రార్థించడం, అమ్మకు మనం వాగ్దానం చెయ్యడం, తద్వారా నిత్యము భగవద్గీత వినడం ద్వారా లేదా చదవడం ద్వారా మన జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. తెలియపరిచినటువంటి ఆ జగదాచార్యుడు కృష్ణం వందే జగద్గురు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామములు సమర్పిస్తూ, ఆ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి, నీవు తప్ప మాకు వేరెవ్వరూ లేరు అని భగవంతుణ్ణి శరణాగతి పొందుతూ, ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.